మైసూరు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యాలయంలో చేసినటువంటి కోవిడ్-19 పై చేసినటువంటి రాష్ట్ర స్థాయి సమీక్షలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వైరస్ సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, వీటన్నిటిని సవివరమైనటువంటి సమీక్ష ఉదయం చేయడం జరిగింది. ఆ సమీక్షలో మరి ఈరోజు ఉదయం బులెటిన్ లో చెప్పినటువంటి విధంగానే రాష్ట్ర స్థాయిలో అందరికీ కూడా తెలుసు, ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఉదయం రిలీజ్ చేసేటువంటి బులెటిన్లో 73 కేసులు పాజిటివ్ కేసులు నమోదైనటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా టెస్టింగ్ కెపాసిటీ కూడా పెంచుకోమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు పిడుగుల శబ్దం వినగానే దూరంగా జరిగి చేతులతో చెవులు మూసి మోకాలపై మనం వెళ్ళాం. ఈ 88,061 టెస్టుల్లో మరి 86,729 నెగటివ్ గా రావటం, టోటల్ పాజిటివ్ కేసెస్ వచ్చి ఈ రోజుకి 1,332 కేసులు పాజిటివ్ గా మరి రిపోర్ట్ కావటం అందరికీ కూడా తెలిసిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం జరిగినటువంటి సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంకా పటిష్టమైనటువంటి సౌకర్యాలు కోవిడ్ ఆసుపత్రుల్లో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్ లో కానివ్వండి, ఇంకా చాలా పటిష్టమైనటువంటి సౌకర్యాలు కలుగజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ టెలిమెడిసిన్ కూడా ఏ విధంగా మరి అమలవుతా ఉంది, టెలిమెడిసిన్ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా ఉదయం సమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో కూడా అనేకమైనటువంటి సూచనలు చేసి ఇంకా ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చి ఆ వైద్య సదుపాయం వారు పొందలేరు కాబట్టి ఈ టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ఇంకా సద్వినియోగం మరి చేసుకునేలా దానికి సంబంధించిన ఆ కార్యక్రమానికి మరింత పబ్లిసిటీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ఇంకా ప్రజలందరికీ కూడా ఆ కార్యక్రమం గురించి తెలియచేసి ఎక్కువ మంది ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందేలా కూడా ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హౌస్ టు హౌస్ సర్వే చేయటం జరిగిందో ఆ సర్వేలో వచ్చినటువంటి 32,000 మందికి కూడా ఎంతవరకు టెస్టులు జరిగినాయి అవన్నీ కూడా టెస్టింగ్ ప్రాసెస్ అందరినీ కూడా తొందరగా పూర్తి చేసి ఆ టెస్టింగ్ ప్రాసెస్ అంతటినీ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కార్యక్రమం ద్వారా కూడా ఎవరైనా సింటమాటిక్ ఉన్నా వారికి సంబంధించి సత్వరమే ఆ వైద్య సేవలు అందేలా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆదేశించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోవిడ్ వైద్య సేవలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా అదనంగా ఏదన్నా ఆసుపత్రుల్లో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో కానివ్వండి, ఇంకా ఏదైనా మనం ఈ పరికరాల విషయంలో, ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ స్టాఫ్ సంబంధించి కానివ్వండి, ఇంకా ఏదైనా వారికి అవసరం ఉంటుందా, ఈ విధంగా అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా ఆయన చర్చించటం, దానికి సంబంధించి ఇంకా ఏ విధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలో దాంట్లో స్పష్టమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటం కూడా జరిగింది. దీని తర్వాత కేసులన్నీ కూడా ఈ విధంగా నమోదవుతున్నటువంటి తరుణంలో
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం జీఎం మీటింగ్ కూడా మరి జరుపుకోవడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్. ఈ మీటింగ్ లో కూడా ఈరోజు ఉదయం జరిగినటువంటి సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అవన్నీ కూడా ఏ విధంగా అమలు చేయాలి అన్న అంశాలతో పాటు ప్రత్యేకించి మరి చాలా మంది మరి ప్రజలందరూ కూడా చాలా కాలంగా అడుగుతా ఉన్నారు. మరి వేరే వేరే రాష్ట్రంలో మాకు సంబంధించిన మా కుటుంబీకులు కానివ్వండి, లేకపోతే మాకు సంబంధించినటువంటి మా పిల్లలు కానివ్వండి చదువుల నిమిత్తమో లేకపోతే ఇతరత్ర వేరే కార్యక్రమాలకో పనులకో వెళ్ళినటువంటి వారు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయారు. వారికి సంబంధించి మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా మరి చర్యలు తీసుకోమని చెప్పి కూడా కోరటం జరిగింది. ఆ విషయం మీద కూడా ఇప్పుడు జీఐఎం మీటింగ్ లో గౌరవ మంత్రివర్గ సభ్యులు, మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులు అందరం కూడా చర్చించడం జరిగింది. చర్చించిన మీదట కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు మరి స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ విషయంపై చెప్పడం జరిగింది. ఏదైతే ఎక్కడైతే ఇతర రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఆ రాష్ట్రంలో చిక్కుకుపోయి ఉంటే కనుక ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారిని అందరినీ కూడా మనం మన రాష్ట్రానికి స్వరాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా చర్యలు ప్రారంభించమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ప్రత్యేకంగా మరి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినటువంటి మన తెలుగు వారికి సంబంధించి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి సంబంధించి వారినందరినీ కూడా తీసుకురావడానికి కూడా ఎంత తొందరగా వీలైతే వారినందరినీ కూడా అంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలన్న దానిపై కూడా ఈరోజు చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక కార్యాచరణ 1-2 రోజుల్లోనే మరి రూపొందించడం. ఇప్పటికే గుజరాత్ నుంచి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ గైడ్ లైన్స్ లేకపోయినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని గుజరాత్ లో ఉన్నటువంటి మత్స్యకారుల విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి వారిని అందరినీ కూడా తీసుకొచ్చినటువంటి విషయం. ఈలోపై మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రావటం, మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి పట్ల కూడా ఏ విధంగా స్పందించాలి, వారిని ఏ విధంగా తీసుకురావాలన్న విషయంలో కూడా చర్చించడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలిసి ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏదైతే మైగ్రేటెడ్ లేబర్ ఉన్నారో వారందరినీ కూడా, లేకపోతే ఇతరత్ర పనుల మీద వెళ్లి బంధువులకు లేకపోతే చదువుల నిమిత్తము ఆ ప్రాంతాలకు వెళ్లి చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రీన్ జోన్ టు గ్రీన్ జోన్ వారందరినీ కూడా తీసుకురావడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయినటువంటి వారు ఇతర ప్రాంతాల్లో ఇతర జిల్లాల్లో ఉండిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పట్ల కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమం తీసుకోవాలి, ఎలా వారి స్వస్థలాలకు తీసుకొచ్చే విధంగా ఏ విధంగా కార్యక్రమం తీసుకోవాలనే విషయంలో కూడా స్పష్టంగా చర్చించడం జరిగింది. మళ్ళీ 1-2 రోజుల్లో మళ్ళీ జీఐఎం మీటింగ్ మరి పెట్టడం జరుగుతూ ఉంది. ఆ పెట్టినప్పుడు స్పష్టంగా వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రధానంగా ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి కంప్లైంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఓపీ నిర్వహించట్లేదు, అక్కడ డాక్టర్స్ సేవ కానీ వైద్య సేవలు కానీ ఏమీ అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి మా దృష్టికి వచ్చినప్పుడు స్పష్టంగా దానికి సంబంధించి గతంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా ఓపీ సేవలు అందించాలి, ఏదైతే వైద్య సేవలు అవసరమో అవన్నీ కూడా అందించాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఆసుపత్రులు స్పందించట్లేదు సరిగ్గా అని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి. మళ్ళీ మేము ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క యాజమాన్యాలందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాము, మీరు వెంటనే ఆ ఓపీ సర్వీసులను మొదలుపెట్టి ఆ వైద్య సేవలను కనుక తిరిగి ప్రారంభించకపోతే మీ మీద ప్రభుత్వ పరంగా కూడా అవసరమైతే చర్యలు తీసుకుంటానికి కూడా మేము వెనుకాడమన్న విషయాన్ని వారికి అందరికీ తెలియజేసి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రజలెవరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ఆ ఓపీ సేవలకు సంబంధించి మీరందరూ కూడా తిరిగి పునఃప్రారంభించాల్సింది వారిని అందరినీ కూడా మరి కోరుతాము. అదేవిధంగా ఏదైతే ప్రత్యేకించి మీకందరికీ కూడా తెలుసు ఈ కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ కేసుల నమోదు సంఖ్య
కొంచెం ఎక్కువగా మిగిలినటువంటి జిల్లాలతో కంపేర్ చేస్తే ఆ 3 జిల్లాల్లోనూ కూడా కొంచెం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టడానికి ఆ కేసుల సంఖ్య తగ్గే విధంగా చేయడానికి కూడా ఆ 3 జిల్లాలపైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ప్రత్యేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రెడ్ జోన్స్ లో తీసుకోవాలన్న నిర్ణయానికి కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి కార్యాచరణ తీసుకుంటం జరుగుతుంది. అక్కడ ఆ 3 జిల్లాల్లోనూ ఎక్కువగా పెరుగుతున్నటువంటి కేసులను కంట్రోల్ చేయడం, ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ రెడ్ జోన్స్ లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ లోనూ కూడా ఏ విధమైనటువంటి నిబంధనలు అమలు చేయాలన్న విషయంలో కూడా మరి చర్చించడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సమావేశం కావడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవన్నీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు చేపట్టాల్సినటువంటి అన్ని నివారణ కార్యక్రమాలు కూడా తీసుకుంటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఇవన్నీ కూడా మేము ఆసుపత్రుల్లో సౌకర్యాలు కానివ్వండి, ఆసుపత్రుల సంఖ్య పెంచడం కానివ్వండి, మొదట్లో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులను కూడా అధిగమించి, ఎందుకంటే ఇది అనుకోకుండా వచ్చినటువంటి విపత్తు కాబట్టి ఈ విపత్తులు ఎదుర్కొనేటువంటి సమయంలో మేము మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఆసుపత్రుల సంఖ్యను పెంచడం కానివ్వండి, లేకపోతే ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడానికి ఎక్విప్మెంట్ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా మేము కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎక్కడ కూడా ఈ వైరస్ సంబంధించి మేము ఆ నివారణకు మేము మా ప్రయత్న లోపం లేకుండా ప్రజలందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రానున్నటువంటి రోజుల్లో కూడా మనమందరం కూడా ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో, లాక్డౌన్ కార్యక్రమం కానివ్వండి, ఒకవేళ లాక్డౌన్ కార్యక్రమం తర్వాత మనం బయటకు ఏదైనా వచ్చేటువంటి పరిస్థితి కనుక వస్తే మనం అటువంటి సమయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలైనా కూడా తీసుకుంటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంకా మనం ఆ చర్యలు తీసుకుంటానికో లేకపోతే ఆ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం లేదని ప్రజలందరూ కూడా భావించకుండా వారందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరాన్ని ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ కూడా ఎంత బాధ్యతాయుతంగా కరోనాపై మనం చేసేటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజా భాగస్వామ్యం ఉంటే తప్ప ఈ వైరస్ ను అరికట్టడం అనేది అసాధ్యమన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించి ప్రభుత్వం చేసేటువంటి పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు ఇప్పటికే అయ్యారు. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మరింత బాధ్యతాయుతంగా మనం అందరం కూడా కలిసి ముందుకు వెళితేనే మరి ఈ వైరస్ ను అరికట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరినీ కూడా మరింత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాల్లోనూ ఈ పోరాటంలోనూ మీ వంతు సహకారాన్ని కూడా మరింతగా అర్థిస్తూ, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్సేషన్ లో కూడా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, ఏ షాపులకు కానివ్వండి, ఇతరత్ర వేరే ప్రాంతాలకు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ అనే దాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించే విధంగా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం అందరం కూడా కరోనా వైరస్ పై విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని మరి వెలిగిస్తూ ఉన్నాం. చాలా మందికి ఇంకా ఎక్కడ వచ్చిన కృష్ణా జిల్లాలో ట్రూ నాట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏదైతే అందులో పాజిటివ్ అంటూ వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీపీసీఆర్కి కన్ఫర్మేషన్ పంపించాల్సి వస్తుంది. నెగిటివ్ వస్తే నెగిటివ్ కన్ఫర్మేషన్ కింద కన్ఫర్మేషన్లోకి తీసుకుంటాం దాన్ని ట్రూ నాట్ వరకు.
అదే చెప్తాను. ఇప్పుడు ఏదైతే కేసులు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయో, మీరు చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి కేసులు కేవలం ఈ 3 జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. కరోనా వైరస్ సంబంధించినటువంటి ఏదైనా ఆ వైరస్ సోకితే కేవలం 50% వరకు కూడా ఎటువంటి లక్షణాలు కనపడినటువంటి కేసులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. అందరూ సింటమాటిక్ కావక్కర్లేదు. కాబట్టి అటువంటి కేసులను ఖచ్చితంగా మనం ఈ కేవలం కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆ లిస్టులపైనే ఆధారపడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైతే సర్వే 3 దేశాల్లో సర్వే జరిగిందో ఆ సర్వే యొక్క ఉద్దేశమే అది. ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి ఫారిన్ రిటర్న్స్ కానివ్వండి, ఢిల్లీ రిటర్న్స్ కానివ్వండి, వారిని ఆ లిస్టులో ఉన్నటువంటి వారిని మాత్రమే కాకుండా ఆ సర్వే ద్వారా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ ఇంట్లో ప్రతి హౌస్ హోల్డ్ ని టచ్ చేయడం ద్వారా ఆ ఇంట్లో సర్వే కార్యక్రమం నిర్వహించడం ద్వారా మనం అనుకున్నటువంటి సమస్యను మనం ఎదుర్కోవచ్చు. ఈ సర్వే కార్యక్రమం కూడా అది కూడా 3 దశల్లో మనం చేసి ఈ సర్వే పూర్తయిందని మనం భావించట్లా. అది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియల, ముఖ్యంగా రెడ్ జోన్స్ లో అయితే ఆ సర్వే నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఆ సర్వే కానివ్వండి, సర్వేలెన్స్ కానివ్వండి, అది నిరంతరం మనం కొనసాగే ఒక ప్రక్రియ కిందే మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మాట్లాడినా అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నాం, మరోవైపు ఎల్లో వైరస్ ఎదుర్కోవడానికి కూడా ప్రయత్నం మాత్రం నిరంతరంగా చేయాల్సి వస్తుంది. ఎల్లో వైరస్ లక్షణాలు ఏంటంటే ఉన్నది లేనట్టు చూపిస్తుంటాయి, లేని ఉన్నది చూపిస్తుంటది. తెలుగుదేశం పార్టీకి ఈ వైరస్ ఆవరించేసి ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో తెలియని పరిస్థితి కింద ప్రజలను గందరగోళం పరిచి కార్యక్రమంలో ఉన్నారు. ఈ రోజు కూడా ఒక మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక నోట్ రిలీజ్ చేసినట్టు చూశారు. దాంట్లో ఉన్న 4-5 విషయాలను మీకు మా వైపు నుంచి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నా. ప్రధానంగా రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం ఒక సంచలనమైన పథకం. నిజంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి మరొక ముఖ్యమంత్రి ఎవరైనా అయితే ఈ పథకాలన్నింటినీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు లాంటివి అయితే ముందు నుంచే ఒక ప్రచారం చేసుకుని ఈయనకి ఇంకా తప్పని పరిస్థితులు ఇవన్నీ చేస్తామని ప్రచారం చేసుకునేవారు. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాల్లో ఉన్నారని చెప్పి మన బాధ్యత నుంచి తప్పించుకోలేమని చెప్పి మాకు చెప్పి రేపు మే 15 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెబితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పంపించిన మీడియాకి రిలీజ్ చేసిన లెటర్ చూస్తే 4 లక్షల లబ్ధిదారులని తొలగించేశారని చెప్తా ఉన్నాడు ఆయన. ఆలు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టు లేదు. అసలు ఎక్కడ మేము 46.5 లక్షల మంది లబ్ధిదారులను లాస్ట్ టైం గుర్తించి వారికి మనం సహాయం అందించడం జరిగింది, పెట్టుబడి సాయం. ఇప్పుడు మళ్ళీ అదే లబ్ధిదారులు ఇంకా ఎవరైనా అర్హత ఉన్నవారంటే అందరినీ తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దీనికోసం గ్రామ సచివాలయాల్లో ఆ లిస్టు డిస్ప్లే చేశారు. డిస్ప్లే చేయడానికి 4-5 రోజుల సమయం పెట్టుకుంటే షెడ్యూల్లో కుదరదు, కనీసం 15 రోజుల పాటు ఈ లిస్టు డిస్ప్లే చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో లిస్టు డిస్ప్లే చేశాం, సోషల్ ఆడిట్ చేయిస్తా ఉన్నాం. ఎవరైనా ఇంకా అర్హతను మిగిలిపోతే తప్పకుండా యాడ్ చేస్తామని చెప్తున్నాం. మాకు వచ్చే ఫోన్లు కానీ మాకు వచ్చే ఎంక్వైరీస్ కానీ రెస్పాండ్ అవుతున్నాం ప్రాపర్ గా. అసలు ఈ 4 లక్షల దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆయన అడుగుతున్నాను నేను. ఎలా చెప్తారు మీరు 4 లక్షల మందిని తెలుస్తామని? అసలు ఏ రకంగా చెప్పగలరు? ఇంకా పథకాన్ని ఈ సంవత్సరం అమలు చేయడానికి లబ్ధిదారులను ఫైనలైజేషన్ చేయడం కోసం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ లో ఎక్కడ తీసాం? విశాఖ జిల్లాలో 32,000 తీశారని చెప్తున్నారు. ఇదే విశాఖ జిల్లాలో అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కానీ భీమిలి నియోజకవర్గంలో కానీ అర్హత లేని వాళ్ళు ఉండిపోయారంటే మొదటి విడతలు కూడా మొన్న కూడా డబ్బులు ఇచ్చాం. కావాలంటే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని కనుక్కుంటే అధికారికంగా లెక్కల వారు ఇస్తారు. నిజాలు ఇలా ఉంటే అసలు ఏమీ లేకుండానే అబద్ధాలు చెప్తారు. ఒక పక్క పండ్లు కూరగాయలతో సహా మనం ప్రొక్యూర్ చేసి
రైతు బజార్లకు అందిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ప్రొసీజర్స్ అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 రోజులు పోయిన తర్వాత ఆయన డిమాండ్కి మేము వస్తామన్నట్టుగా మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. ఇంకో చిత్రమైన పాయింట్ ఉంది దాంట్లో. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొనుగోలు చేసి పంచుతున్నారంట. చాలా చిత్రంగా. అదే ఏ నాయకుడు బయటకు వచ్చి పంచాడు, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి సర్వీస్ చేస్తారో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, లోకేష్ గారు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. నాకు తెలిసి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. వారు ఇప్పుడు వచ్చి మేము పంచుతున్నాం అని చెప్తారు. గుజరాత్ నుంచి మత్స్యకారులు తీసుకొస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం గారితో మాట్లాడి ప్రయత్నాలు చేయడం అన్ని మనందరూ చూసి మీ అందరూ చూస్తా ఉన్నారు. ఇది ఆయన ప్రయత్నం చేస్తే ఇంకెవరో ప్రయత్నం చేస్తే మత్స్యకారులు వస్తున్నట్టుగా చెప్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారితో ఇంకెవరితో మీరు మాట్లాడితే వారు మళ్ళీ తిరిగి ఉత్తరాలు రాశారంటే ఇంటికి ఈ ఉత్తరాలు కథ ఒకటి మధ్యలో ఈయన రాయడం తెలంగాణ తిరిగి తప్పాలో వారు రాస్తున్నారని చెప్తారు. అసలు ముఖ్యమంత్రి గారు చేసేది ప్రభుత్వం చేసేదంతా పోయింది. మధ్యలో ఈయన చేస్తున్నట్టుగా చెప్తారు. క్వారంటైన్ సెంటర్స్ లో మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తుందంటే క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, గోరుముద్ద నిల్వ ఇవ్వండి, టూత్ బ్రష్ నుంచి టూత్ పేస్ట్ నుంచి కప్పుకునేటప్పటి వరకు కొత్తగా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి దానికి సంబంధించి నిధులు కొరత లేకుండా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి కలెక్టర్ గారు నిధులు పెడితే క్వారంటైన్లో ఫుడ్ పెట్టట్లేదు, క్వారంటైన్లో క్వాలిటీ లేదని చెప్పి ఇది మాట్లాడుతున్నారు. మరి అంత మీకు బాధ్యతల ముఖ్యమంత్రి అయితే బాధ్యతల ప్రతిపక్ష నాయకుడు అయితే హైదరాబాద్ ఒకసారి వచ్చే క్వారంటైన్ సెంటర్ చూసి ఉండొచ్చు కదా, ఏం జరుగుతుందో తెలిసింది. ఎందుకు ఇలాంటి ఎవరో మీ కార్యకర్తలు మీ నాయకులు ఇచ్చే పత్రిక సమాచారం బట్టుకు నిజం నమ్ముతున్నారు, కావాలని మీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. ఒక పక్క మొట్టమొదటిసారిగా చరిత్రలో బత్తాయి నుంచి అరటి, బత్తాయి, టమాటా దగ్గర నుంచి ఇటు మొక్కజొన్న దాకా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. వాటన్నింటినీ మొబైల్ రైతు బజార్ల ద్వారా పంపించే విక్రయించే కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా విక్రయించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత పగటిగా మేము పనిచేస్తూ ఉంటే రోజు చేయడం కోసం విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద ఎంతో కొంత బురద జల్లి కార్యక్రమాన్ని ఒక పద్ధతిగా పెట్టుకుని ఒక అలవాటుగా చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడమే ఒక టార్గెట్ గా పనిచేయడం, కరోనా వేళ కూడా ఇంత రాజకీయం పనికిరాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. మన రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సమీక్షల ఫలితంగా ఈరోజు మన రాష్ట్రంలో భారతదేశంలోనే అత్యధిక పరీక్షలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఉండడమే కాకుండా మరి ఎవరైతే ఉన్నారో క్వారంటైన్ సెంటర్లో కానివ్వండి, ఎవరైతే కోవిడ్ బారిన పడినటువంటి రోగులకు అందించేటువంటి వైద్య సేవల విషయంలో కానివ్వండి, లేదంటే సంఖ్య పెరిగినా కానీ అన్ని విధాలుగా మనం ల్యాబొరేటరీస్ యొక్క కెపాసిటీని పెంచుకోవడం కానివ్వండి, ప్రతి జిల్లాలో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో కానివ్వండి, సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ చాలా పటిష్టంగా ఈ యొక్క కోవిడ్ ని ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్దేశాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరైతే ఆ సెంటర్స్ కు వస్తున్నారో వారికి కావాల్సిన ప్రతి చిన్న సౌకర్యాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేసే ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ రేపు మే 3 తర్వాత లాక్డౌన్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది కేంద్ర నిర్దేశకాలు ఏదైతే వస్తాయో వాటి ప్రకారంగా మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కూడా మనం ఈ వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరం జాగ్రత్తగా ఉండాలి, సామాజిక దూరాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా గ్రీన్ జోన్లని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆరెంజ్ జోన్లని గ్రీన్ జోన్లుగా, అదేవిధంగా రెడ్ జోన్ లో ఉన్నటువంటి కేసుల సంఖ్య పెరగకుండా క్రమేపీ వాటిని తగ్గించుకునే విధానం కూడా మనం ఆచరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కరోనా విషయమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కూడా ఎంతో శ్రద్ధగా మరి ఏదైతే సున్నా వడ్డీకి మహిళలకు రుణాలు కూడా దాదాపు 1400 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా జగనన్న విద్యా దీవెన ద్వారా 4000 కోట్ల రూపాయలు పాత బకాయిలను కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాబోయేటువంటి
మనకు ఇప్పటికే 3వ విడత రేషన్ కూడా పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత శ్రద్ధగా ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ రోజు జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో రకరకాల విషయాల గురించి చర్చించి సూచనలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులకు కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశించడం కూడా జరిగింది. దాన్ని నేను ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఇప్పుడు మన రాష్ట్రంలో దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క పరీక్షలు ఈ కరోనా వైరస్ ని నిర్ధారించే పరీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన ఒక్క రాష్ట్రంలోనే 1,00,000కు పైగా యాంటీబాడీ టెస్టులు కూడా ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని టెస్ట్ చేసి వారికి ఇమ్యూనిటీని నిర్ధారించే పరీక్షలు జరుగుతున్నాయి. దీనివలన ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది త్వరితగతిన నిర్ధారించడానికి కూడా అవకాశం జరుగుతుంది. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇది చాలా క్లిష్ట పరిస్థితిలో మనం అనుకోని విపత్తు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవనీయ మంత్రివర్గంలో అధికారులు పైనుంచి కింద వరకు అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా ప్రజల మంచి కోసం చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. 24 గంటలు కూడా ప్రజలు కూడా చాలా వరకు ఇప్పటి వరకు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు కూడా ఇది ఈ ఏదైతే కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లో ప్రబలి 780 కోట్ల మంది జనాభాకి ఒక విధంగా భయభ్రాంతులను చేస్తుందో ఆ పరిస్థితుల్లో మనం తీసుకునే జాగ్రత్తలు మనం సామాజికంగా వ్యక్తిగతంగా కూడా చాలా చాలా ముఖ్యమైనది. అదేంటంటే అందరూ చెప్తున్నదే మళ్ళీ నేను చెప్పబోతున్నాను. అది ఈ యొక్క భౌతిక దూరాన్ని పాటించడం, ఒకరినొకరు దగ్గరగా కలవకుండా ఉండడం, రెండవది ఏ చేతుల్ని మనం కట్టు కూర్చోవడం చాలా ముఖ్యం. ముఖాన్ని ముట్టుకోకుండా ఈ యొక్క సూచనలు మనం పాటించినట్లయితే, అలాగే ఎక్కడైతే ఎక్కువ మంది గుండి తిడుతున్నారో అక్కడికి వెళ్లకుండా ఉన్నట్లయితే చాలా మందికి వరకు మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. మన చుట్టుపక్కల మన కుటుంబాన్ని, మన బంధువుల్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా రక్షించుకోగలుగుతాం. ఇప్పటివరకు మనం చూసిన కేసులన్నీ కూడా ఇటువంటివి. రెండవది ఇదే చెప్పినట్లుగా మనం గమనిస్తున్నది చాలా మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి చెందుతోంది. అటువంటి వాళ్ళని కూడా ర్యాండమ్ టెస్టింగ్ ద్వారా ఈ టెస్ట్ చేసి ఎర్లీగా డిటైన్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అసలు మన రాష్ట్రంలో ఒక్క టెస్ట్ కూడా లేనటువంటి కెపాసిటీని ఈ రోజు 30 రోజుల లోపల 9 మేజర్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు, 44 ట్రూనెట్ టెస్టింగ్ సైట్స్, 8,000 పైచులకు రోజుకి టెస్టింగ్ చేసే కెపాసిటీ ఇంచుమించు 15,000 వరకు ఇంక్రీజ్ పెంచేటువంటి అవకాశం ఉన్న కెపాసిటీ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆసుపత్రులు కూడా చాలా గణనీయంగా పెంచడం జరిగింది. కాబట్టి ప్రజలు వారు మన బాధ్యతగా మనం పాటించవలసినటువంటి క్రమశిక్షణ పాటిస్తే ఈ యొక్క వ్యాధి వ్యాపించకుండా మనం నిరోధించే వాళ్ళం అవుతాం.
దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని ఒక్కసారి మనం చూసుకుంటున్నారు. తర్వాత ఇది ఈ కరోనా వ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా బాధపడే సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. అది డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు. వీటికి మందులు ఎక్కువ అవసరం. ఈ మందుల్ని అందజేయడానికి అన్ని పీరియడ్స్ లో కూడా ఈ మందుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే క్రానిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే 14410 నంబర్కి 14410 నంబర్కి కానీ 104 అంటే 104 నంబర్కి కానీ మీరు ఫోన్ చేసినట్లయితే ఆ మందులు మీకు అందజేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా టెలిమెడిసిన్ ద్వారా మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే వాటిని మీరు రిఫరెన్స్ తీసుకోవచ్చు. తర్వాత తీవ్రమైన వ్యాధితో బాధపడే వాళ్ళు, ముఖ్యంగా డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, తర్వాత క్యాన్సర్ కీమోథెరపీ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎటువంటి అక్యూట్ డిసీజెస్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి గారు సెలవించడం జరిగింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అవి ఎప్పుడూ తెరిచే ఉన్నాయి, అవి తెరిచే ఉంటాయి. వాటికి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. దాంట్లో అదేవిధంగా మీకు తెలుసు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా లిబరల్ గా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రజలెవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ వ్యాధి లక్షణాలున్నా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండవలసిందిగా ఇంకొకసారి మనం చేసుకుంటున్నారు. అవును, డేటా ఉంది. ఇప్పటికే మనం వలస కార్మికులకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రత్యేక రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నటువంటి సంఖ్య ద్వారా కానివ్వండి, లేకపోతే రిలీఫ్ క్యాంప్స్ లో కాకుండా మళ్ళీ వేరే వేరే సోర్సెస్ లాంటి వారి బంధువుల ఇంట్లోనో వారికి సంబంధించి ప్రత్యేకంగా వారు ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించి అంత డేటా అంతా కూడా ఇప్పటికే కలెక్టర్ల ద్వారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ద్వారా మేము తెప్పించుకోవడం జరిగింది. అదనంగా మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ ఆ వివరాలు తెప్పించుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్తుండే జీవోలో కూడా గౌరవ మంత్రివర్గ సభ్యులు, అధికారులు అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఉన్నారు ఇప్పటికీ సుమారుగా 1-2 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా, మన స్టేట్కి సంబంధించి ఒక అంచనా. దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక మళ్ళీ ఇంకొకసారి ఎన్యూమరేషన్ అంతా కూడా చేయించి ఇంకొకసారి కూడా నివేదిక తెప్పించుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. అంటే మైగ్రేటెడ్ లేబర్ కానివ్వండి, ఇతర ఏదైనా చర్యల నిమిత్తం లేకపోతే ఇతరత్ర ఏదైనా వారు అందరితో కలిపి ఒక నెంబర్ డిస్కషన్ లోకి రావడం జరిగింది. అది కాకుండా పూర్తి స్థాయి ఎన్యూమరేషన్ కూడా మళ్ళీ ఇంకొకసారి చేస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచన కూడా చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా ఒక చర్చ మళ్ళీ శనివారం నాడు డిస్కషన్ ఉంది. ఆ విషయంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి ఒక మార్గదర్శకాలు కూడా రూపొందించుకుని సాధ్యాసాధ్యాలు అన్ని కూడా రూపొందించుకుని త్వరలోనే ఆ ప్రక్రియ చేపట్టడం జరుగుతా ఉంది. ఓకే.